హాయ్ ఆల్ నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు ఆయనకి జరిగిన సన్మానం అవ్వచ్చు, ఆయనకిచ్చిన గౌరవం అవ్వచ్చు, నాకు తెలిసి ఏ స్టేట్‌లో గూడా వితిన్ 6 మంత్స్‌లో గవర్నమెంట్ ఫార్మ్ చేసినాక ఒక ఉప ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఏ స్టేట్‌లో గూడా ఎప్పుడు గూడా కనీవినీ ఎరుగని రీతిలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు ఆయనకి సన్మానం చేయటం గాని, ఆయనకిచ్చే గౌరవం గాని చాలా అప్రిషియేటెడ్‌గా ఉంటుందది. ఎందుకు అంటే, ఇప్పుడు కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి. కానీ జనసేన పార్టీ అధ్యక్షులాయన. కానీ ఆయన ప్రీవియస్‌గా బీజేపీ, టీడీపీ కూటమిలోకి రావటానికి కారణమైన మెయిన్ పర్సన్ అవ్వటం వల్ల, ప్లస్ ఇంకోటి ఆయన 4 సీట్ల 4 ఎంపీ సీట్లలో 2 సీట్లు బీజేపీకి వదిలేసి, ఆయన 2 సీట్లు నిలుచుకోవడానికి కూడా పొత్తు ధర్మాన్ని పాటించి ఆయన వదులుకున్నారు. కళ్యాణ్ గారు ఇప్పుడు పార్లమెంట్‌లో అడుగుపెట్టాలన్నా కూడా ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ప్లస్ నరేంద్ర మోడీ గారిని కలవన్నా కూడా ఎవరి పర్మిషన్ అవసరం లేదు. జస్ట్ ఆయన ఒక ఫోన్ చేసి సార్ నేను వస్తున్నాను అంటే చాలు. ఆటోమేటిక్‌గా వాళ్ళే అపాయింట్‌మెంట్ ఇచ్చే రేంజ్‌కి కళ్యాణ్ గారు ఎదిగారంటే అది ఎంత గొప్ప విషయం అండి. ఆయన ఏం లేదు జస్ట్ నేను ఇలా వస్తున్నాను. మీ అపాయింట్‌మెంట్ కావాలి అంటే చాలు. వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవ్వటానికి. ఇంకొకటి వాళ్ళు మొన్న కళ్యాణ్ గారు ఎళ్లి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏదైతే కొన్ని శాఖలకు కావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని తెచ్చుకుందాం అని చెప్పేసి ఆయన ఎళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, "మీరు రావవసరం లేదు. మీరు ఒక ఫోన్ చేస్తే మేము పంపించేవాళ్ళం గదా! మేము చేసి పెడతాం గదా!" అన్న పాయింట్లు ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా అప్రిషియేటెడ్ పాయింట్స్ అవి. ఎందుకంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా నాకొకటి చెప్పండి. మరి నాకే తెలీదు. మీకు తెలుసో లేదో మీ అవగాహన మేరకు చెప్పండి నాకు. ఇప్పటిదాకా ఏ స్టేట్‌లో అన్నా ఒక ఉప ముఖ్యమంత్రికి సెంట్రల్ లెవెల్‌లో ఇంత సత్కారం జరిగిందా? అంటే ఇంత వాళ్ళు ఒక ఉప ముఖ్యమంత్రి మేబీ ఆయన జనసేన అధ్యక్షులు అవ్వచ్చు, కూటమి రావటానికి ఆయనే కారణం అవ్వచ్చు, గెలవటానికి కారణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఎందుకు ఆయనకి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే దీంట్లో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి అడిషనల్‌గా జనసేన పవన్ కళ్యాణ్ గారు అప్పుడే పార్టీ పెట్టి వాళ్ళతో పొత్తులోకి వచ్చారనమాట. వచ్చినాక దాంట్లో ఆయన ఎటువంటి సీట్లు తీసుకోకుండా ఓన్లీ టీడీపీకి, బీజేపీకి ఆయన సపోర్ట్ చేశారనమాట. ఆ టైంలో చేసినాక వాళ్ళు గెలిచినాక నరేంద్ర మోడీ గారికి అప్పటి నుంచే కళ్యాణ్ గారి మీద కొంచెం ఇంప్రెషన్ వచ్చింది. ఆయనకొచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే ఒక నవతర యువకుడు రాబోయే రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు తీసుకురాగలడు అని అప్పుడే నరేంద్ర మోడీ గారు ఆయన నమ్మారు. సో, ఆ నమ్మిన వ్యక్తి ఇప్పుడు 2024లో అదే పొత్తుని కళ్యాణ్ గారెళ్లి టీడీపీతో పెట్టుకుందాం అంటే ఇష్టం లేకపోయినా కూడా పెట్టుకొని, ఇప్పుడు పెట్టుకున్నాక గెలిచినాక మళ్ళీ అది కాక బీజేపీకి ఆయన 2 సీట్లు త్యాగం చేశారు. పొత్తు ధర్మంగా ఆయన 2 సీట్లు త్యాగం చేశారు. త్యాగం చేసినాక బీజేపీ అక్కడ గెలిచింది. గెలిచినాక ఇప్పుడు బీజేపీ తరపున ఎంపీలు ఎవరైతే ఉన్నారో, టీడీపీ తరపున ఎంపీలు ఎవరైతే ఉన్నారో, జనసేన తరపున ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారనమాట. అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో, అక్కడికి కళ్యాణ్ గారు వెళ్లారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు పార్లమెంట్ సమావేశంలో ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గూడా కళ్యాణ్ గారి అపాయింట్‌మెంట్ కోసం కళ్యాణ్ గారు అపాయింట్‌మెంట్ అడిగితే, ఆయన కోసం వాళ్ళకున్న సెషన్స్‌లో నుంచి కొంత భాగం ఆయనకిచ్చి, ఈయన పార్లమెంట్ దాకా వెళ్లి, అక్కడ వాళ్ళతో మంత్రాలు చేసి, ఆయనకు కావాల్సిన పనులేవైతే ఉన్నాయో చేపించుకొని, ఆయన తిరిగి మన స్టేట్‌కొచ్చారనమాట. ఇంకోటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సెషన్స్‌లో ఉండగా కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి, ఆయనకు గూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఒక స్టేట్‌కి. ఆయన వస్తా అంటే మామూలుగా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మీరు తర్వాత రండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పొచ్చు. కానీ అంతకంటే ముందు ఏం జరిగింది? మహారాష్ట్రలో మహాయుతి ఎలక్షన్ జరిగినప్పుడు దీంట్లో కళ్యాణ్ గారు మేజర్ రోల్ పోషించారన్నమాట. ఈ మేజర్ రోల్ పోషించినప్పుడు ఏమైందంటే ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అక్కడ ఎళ్లి కళ్యాణ్ గారు ప్రచారం చేయడం వల్ల అక్కడ బీజేపీ భారీ మెజారిటీతో గెలిచిందక్కడ. అదే ఏరియాకి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎళ్లారు. కానీ అక్కడ అంత ఇంపాక్ట్ చూపించలా అది కాంగ్రెస్‌కి. కానీ కళ్యాణ్ గారెళ్లి చేయటం వల్ల చాలా ఇంపాక్ట్ చూపించింది. ఈ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది అంటే టి ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని వీళ్ళందరి దృష్టిలో కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పినట్టుగానే ఆయన పవన్ కాదు అంటే ఆయన గాలి కాదు. ఆయన ఒక తుఫాన్ అని చెప్పేసి నిజమైందది. ఈ మహారాష్ట్ర అయిపోయింది కదా! ఇక్కడ గెలిచినాక కళ్యాణ్ గారు ఢిల్లీ ఎళ్తే ఆయనకొచ్చిన సత్కారం మామూలు సత్కారం కాదది. ఆయన ఒక రకంగా ఇంకా ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ లాగా ట్రీట్ చేశారు ఇంకా ఆయన్ని. ఒక సెలబ్రిటీ లాగా ఈయన వల్లే మేము గెలిచాం అన్న ఫీలింగ్‌తో ఆయన ట్రీట్ చేయడం. ప్లస్ ఇంకోటి ఈయనెళ్లి ఏవైతే కొన్ని శాఖలకి నిధులడిగారో, ఆ నిధులు మీరెందుకు అడగవసరం లేదు. మీరు ఫోన్ చేసి చెప్తే సరిపోయేది. మీరు ఇక్కడి దాకా రావవసరం లేదని చెప్పిన విధానం గూడా తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆయనకి ఓట్లేసి గెలిపించి కూటమికి రావడానికి కారణమైన ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ చాలా గర్వంగా తలెత్తుకునే సిట్యుయేషన్ అది. ఎందుకంటే ఆయన నమ్మిన వ్యక్తి నన్ను గెలిపించండి. మీకు మంచి చేస్తాను. మీకు అకౌంటబిలిటీ చూపిస్తాను. మీకు రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా నేను మీకు అడుగులేస్తానని చెప్పిన వ్యక్తికి ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన వితిన్ 6 నెలల్లో సెంట్రల్‌కెళ్లి డబ్బులు తెచ్చుకున్నాడాయన. ఇప్పటిదాకా ఎవరు తెచ్చుకోలేదు. సెంట్రల్‌కెళ్లి డబ్బులు తెచ్చుకోవటం గాని, ఇలా ఎవరు చేయలా.
సో, ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే, కళ్యాణ్ గారు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. 5 సంవత్సరాల్లో పిఠాపురం అవ్వచ్చు, రాష్ట్రంలో ఏ ఏరియా అయితే ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో మాక్సిమం క్లియర్ అయిపోతాయి. ఇది మాత్రం పక్కా రాసిపెట్టుకోండి. ఇంకోటి నెక్స్ట్ ఢిల్లీలో గాని, బీహార్‌లో గాని, తమిళనాడులో గాని ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో నెక్స్ట్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేయబోతున్నారు అక్కడ గూడా. సో, అక్కడ క్యాంపెయిన్ చేస్తే ఇంకా మామూలు విషయం తెలిసిందే గదా! కళ్యాణ్ గారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ జనాలు, పూల వర్షం, టపాకాయలు ఇయంతా కామన్. దాంతో పాటు ఆయన అగ్రెసివ్ స్పీచ్ కూడా కామన్. సో, వెయిట్ అండ్ సీ అతను ఏం చేస్తారు ఏంటనేది. ఇంకోటి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి అంటే, ఇప్పుడు కాకినాడ పోర్ట్‌లో ఆయన సీజ్ ద షిప్ అనే ఒక డైలాగ్‌తో అసల రచ్చ అయిపోతుంది. ట్విట్టర్ మొత్తం పేలిపోతుందది. ఇప్పుడు కాసేపయితే ట్విట్టర్ స్ట్రక్ అయిపోయిద్దేమో అంత ఇదిగా ఉంది. ఆ ఒక్క డైలాగ్‌ని అసల సినిమాలో ఇచ్చిన ఎలివేషన్ కన్నా, రియల్ లైఫ్‌లో ఆయన పాలిటిక్స్‌లో చేస్తున్న ఎలివేషన్స్‌కి ఫ్యాన్స్ గాని ఎవరైనా గూడా ఆయన సినిమాలో ఉన్నప్పుడు మహా అంటే గంట, 2 గంటలు. ఆ గంట, 2 గంటల్లో గూడా స్టోరీ కళ్యాణ్ గారిని ఒక గంట, గంటన్నర చూపించినా రియల్ లైఫ్‌లో ఆయనిచ్చే ఎలివేషన్స్ గాని, ఆయనిచ్చే కంటెంట్ గాని మామూలు విషయం కాదది. 'కేజీఎఫ్', 'బాహుబలి' సరిపోవట్ల ఫ్యాన్స్‌కి. అది చాలు. అసల సీజ్ ద షిప్ అంటే షిప్‌ని సీజ్ చేసేయండి. నేను చూసుకుంటా. సెంట్రల్ గవర్నమెంట్ నేను మాట్లాడతా. యాక్చువల్లీ ఇది అక్రమ రవాణా జరుగుతుంది. స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పేసి చాలా సార్లు కంప్లెయింట్ వచ్చినా కూడా అదేంటంటే ఉన్నతాధికారులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ దాన్ని ఆపేస్తున్నారంట. ఎందుకు ఆపేస్తున్నారంటే 10,000 మంది దాని మీద బతుకుతున్నారు. ప్లస్ ఇంకోటి పైనుంచి వచ్చే ప్రెషర్స్ గాని సంథింగ్ ఏదైనా గాని మేము దాని మీద యాక్షన్స్ తీసుకోలేకపోతున్నాం. సారీ అన్నట్టుగా లేకపోతే కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని అక్కడి దాకా వెళ్ళనివ్వకుండా అటు ఇటు తిప్పుతూ అక్కడక్కడ తిప్పుతూ చేస్తారంట. ఆయనకు తెలిసిందే కదా! మామూలుగానే మనిషి బీపీ. ఆ పిచ్చెక్కిన దాంట్లోనే సీజ్ ద షిప్ అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవడొస్తాడు రమ్మని చెప్పి మాట్లాడుకుందాం అన్నాడు. నేను హోమ్ మినిస్టర్‌తో మాట్లాడుకుంటాను, డీజీపీతో మాట్లాడుకుంటాను అని చెప్పేసాను. అయిపోయింది. క్లోజ్. అదే ఆయన అక్కడికెళ్ళి ఆయన పని ఆయన చేసుకుని సరిపోయేది. ఒకటి చెప్తా. ఆయన దాకా వెళ్ళనంత వరకే ఏదన్నా బావుంటది. ఆయన దాకా ఎళ్ళిందా, ఆయనకు నచ్చలేదా ఔట్. ఇంకంతే. దాన్ని ఏదో విధంగా ఆయన బట్టబయలు చేయటమో, మూసేయటమో సంథింగ్ ఏదో ఒకటి చేసి దాన్ని కీలకతం దుకాణం బంద్ చేసేస్తారు. సో, ఇప్పుడు అదే అవుతుంది. అందుకే కళ్యాణ్ గారి జోలికెళ్ళే ముందు కొంచెం ఆలోచించి, ఆయన అనే ముందు కొంచెం ఆలోచించి, ఏదన్నా కూడా ఆలోచించి అడుగులు వేయమని చెప్పేసి నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి నేను ఇట్లాంటి వీడియోస్ చేయాలనుకుంటే మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నా వీడియోస్‌ని లైక్ చేయండి. ప్లస్ నేను చెప్పింది ఓకే. పర్లేదు బానే ఉంది. ఈడేదో చెప్తున్నాడు కదా! ఒకలా కామెంట్ చేద్దాం అని చెప్పేసి బూతులు కాకుండా ఏదో ఒకటి మీకు నచ్చింది కామెంట్ నేను చెప్పింది ఎంతవరకు నిజమనేది మీరు కామెంట్ చేయండి. ప్లస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.